హాయ్ ఫ్రెండ్స్, పప్పుచారుకి కావాల్సినవి చూపెడతాను చూసేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు, సింపుల్గా చేస్తే. వీటికి కావాల్సింది చింతపండు తగినంత తీసుకొని వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టుకున్నాను. నెక్స్ట్ 3 టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పప్పును దూరగా వేయించి వాష్ చేసి నీట్గా కుక్కర్లో వేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ తగినంత వాటర్ వేసి ఇందులో కట్ చేసిన టమోటాలు, కొంచెం పసుపు, 2 స్పూన్ జీలకర్ర వేసాను ఫ్రెండ్స్. ఈ పప్పుచారుకి జీలకర్ర కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇలా జీలకర్ర వేసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుచారు. నేను 2 స్పూన్ వేసాను. మీరు పప్పుచారు ఎక్కువ చేస్తే కొంచెం ఎక్కువనే వేయండి జీలకర్ర. ఇంకా కొంచెం ఆయిల్ వేసి విజిల్స్ పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఏమీ వేయలేదు, చాలా సింపుల్గా టేస్ట్గా సూపర్గా ఉంటుంది పప్పుచారు. ఇంకా పోపుకి కావాల్సినవి కట్ చేసి పెట్టుకుంటున్నాను చూసేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చా పచ్చగా దంచి వేస్తున్నాను. నెక్స్ట్ 2 ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చి కరివేపాకు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చి కరివేపాకు పెట్టండి పోపుకి. ఇంకా పోపు దినుసులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది పోపు. ఇంకా పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఆవిరిపోయినాక ఇంకా ఇందులో ఉండే వాటర్ని తీసి పక్కన పెట్టేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. ఈ పప్పుచారుకి పప్పు చాలా మెత్తగా ఉండాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా మెత్తగా రుబ్బాను. ఇంకా ఇందులోకి చింతపండు వాటర్ని వేస్తున్నాను. ఇందులోనే తీసి పక్కన పెట్టుకున్న వాటరు వేసేసాను. ఒకసారి మొత్తం కలపండి ఫ్రెండ్స్. ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. నాకు ఉప్పు సరిపోయింది, కొంచెం వాటర్ పడతాయి, అందుకే కొంచెం వాటర్ వేసాను. ఇంకా నెక్స్ట్ ఇందులోకి కారానికి తగినంత మిర్చి పొడి వేయండి. నేను కొంచెం తక్కువే వేస్తున్నాను, పిల్లలు ఎక్కువ కారం ఉంటే తినరని. మీరు ఎక్కువ కారం ఉంటే కొంచెం ఎక్కువనే వేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోయింది ఈ పప్పుచారు. ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. పప్పు పొంగు రావాలి ఫ్రెండ్స్, వాటర్ వేసాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పప్పుచారు మరిగింది. ఇంకా పోపుకు పెడుతున్నాను చూసండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పప్పుచారును మూత పెట్టేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఒక డబరా పెట్టి వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసి ఇంకా పోపు పెట్టుకోవడం ఫ్రెండ్స్. చూడండి ఎట్లా పెడుతున్నానో పోపు. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుచారులోకి మునక్కాయలను కూడా ఉడకపెట్టుకొని వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రెసిపీ కూడా మునక్కాయల సీజన్లో చేస్తాను. నాకు మునక్కాయల పప్పుచారు అంటే చాలా ఇష్టం. మునక్కాయలు వేసిన ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పప్పుచారు. ఇంకా లేదు కాబట్టి నేను నార్మల్ పప్పుచారే చేశాను. చూడండి సార్, పోపు వేగిపోయింది. ఇంకా ఇందులోకి మేము ఉడికించి పెట్టుకున్న పప్పుచారుని వేసేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుచారుకి. ఆమ్లెట్, వడియాలు కాంబినేషన్ ఏదైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెం వేసి మూత పెట్టేశాను ఫ్రెండ్స్, అందులోని ఆవిరి బయటకు పోకూడదని. చూడండి ఫ్రెండ్స్, అంతే మిగతాది వేసేసాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఈ పోపు పెట్టేటప్పుడు మీ ఇల్లు మొత్తం గుమగుమలాడుతుంది ఫ్రెండ్స్ ఈ పోపు వాసనకి. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.